వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. 1977లో కేంద్ర ప్రభుత్వము ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పనికి ఆహార పథకము. ఈ పథకంలో భాగంగా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో పేద కుటుంబాలలో కుటుంబానికి ఒకరి చొప్పున పని కల్పించి ఆ కుటుంబానికి పని కల్పించినందుకు గాను కుటుంబానికి సరిపడా ఆహార ధాన్యాలను ఉత్తర భారతదేశంలో 2.5 కిలోల గోధుమలు, దక్షిణ భారతదేశంలో 2.5 కిలోల బియ్యాన్ని సప్లై చేశారు. మరి ఓ కుటుంబం యొక్క కనీస అవసరాలు అనేది ఓన్లీ ఆహారంతో మాత్రమే తీరవు కాబట్టి ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాంను కాస్త 1980లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్గా మార్చి ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని పేద కుటుంబాలలో కుటుంబానికి ఒకరి చొప్పున సంవత్సరానికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించి ఆ ఉపాధికి గాను కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క ఉపాధి పొందిన వారికి ఆహార ధాన్యాలను సప్లై చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 50% వేతనం అందజేయడం జరుగుతుంది. దీని వలన ఆ పేద కుటుంబాలకు కావలసిన ఆహార ధాన్యాలు వస్తాయి. అదేవిధంగా వాళ్ళకి కావలసిన కనీస అవసరాలు కూడా ఆ వేతనంతో తీరే అవకాశం ఉంటుందని చెప్పి కేంద్రం ఆహార ధాన్యాలు, రాష్ట్రాలు వేతనం ఇవ్వడం జరిగింది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా. థ్యాంక్ యూ.